I look up to them. Kani, I'm a huge fan of Mani sir. So I hope one day something storytelling చెప్పగలగాలి, visual గా చెప్పగలగాలి. So different sort of కథలు రాలేదా ఆయనతో పనిచేసే అవకాశం? మనీ సార్ కుదరలేదు. అండ్ దట్స్ అ వెరీ నాకు ఆయన అవకాశం వస్తే అన్ని వదిలేసి అమ్మో డౌటే లేదు. నేను అది ఒక 10 సార్లు చెప్పుడాను ఇప్పటికీ. ఎప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ మై కెరీర్ ఎక్కడ ఉన్నా కూడా ఆయనతో పనిచేసే ఆపర్చునిటీ వస్తే అన్ని వదులుకొని వెళ్తాను. నేను ఎన్నిసార్లు చెప్పాను సార్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ గా ఛాన్స్ వచ్చినా వెళ్ళిపోతాను ఆయన సెట్కి. సో అంటే ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ మీ. సో ఐ వుడ్ లవ్ టు. కానీ అలాంటి మనీ గారు రీసెంట్ ఒక బిగ్ డిజాస్టర్ ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. మనం ఎవరూ అది అవుతుంది అని స్టార్ట్ చేయం కదా. వి ఆల్ పుట్ అవర్ బెస్ట్ ఇంటెన్షన్స్. ఎవరైనా అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని, సంబడి యాజ్ లెజెండరీ యాజ్ మనీ సార్ అవని, ద ఇంటెన్షన్స్ ఆర్ కరెక్ట్. థింగ్స్ డోంట్ వర్క్ అవుట్ సమ్ టైమ్స్. వెన్ థింగ్స్ వర్క్అవుట్ అయినప్పుడు ఏది ఇవన్నీ ఏం గుర్తుండవు. సో ఐ హోప్ వి సీ మై క్లాసిక్ మనీ సార్ కమింగ్ బ్యాక్ ఆన్ ఇట్. యా డెఫినెట్లీ హోప్ సో. కానీ ఇప్పుడు సినిమా అనేదానికి బౌండరీస్ జరిగిపోయినాయి. అవును. మోర్ ఎవర్ మన తెలుగు సినిమా అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. అవును సార్. అది రాజమౌళి పుణ్యం కానీ ఏదన్నా కానీ. సో మీకు ఇప్పుడు మీరు ఈ సినిమా ఓన్లీ తెలుగే కదా? అవును సార్. ఇప్పుడు ఇంకా కన్నడ అండ్ తమిళ్. ఓ 3 లాంగ్వేజెస్. 3 లాంగ్వేజెస్. గుడ్ గుడ్. సో మీరు ఇప్పుడు రాసుకున్న స్క్రిప్ట్లో అలా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళగలిగే స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్. ఇప్పుడు మనం స్టోరీ టెల్లింగ్ హ్యాస్ బికమ్ లైక్ దట్ సార్. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఎస్పెషల్ తెలుసు కదా, ఐ నో ఇట్ ఈస్ అ యూనివర్సల్ సబ్జెక్ట్. దాన్ని రేపు మనం మన ఏ లాంగ్వేజ్ అయినా ఇట్స్ అన్ ఎమోషన్, హ్యూమన్ ఎమోషన్ నువ్వు సరిగ్గా కన్వే చేస్తున్నావు అంతే. అది మన నేటివిటీ ఉంటాయి కదా కొన్ని. ఆబ్వియస్లీ దోస్ ఆర్ ద థింగ్స్. ఇప్పుడు అందరికీ అది అన్నీ తెలిసిపోయే స్పేస్లోనే ఉన్నాం. మనకు అడ్వాంటేజ్ తెలుసు కదా ఇస్ దట్ ఇట్స్ వయబుల్ ఫర్ ఎనీ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చే ఫ్యూ కథలు వాట్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ కూడా అది మీరు అన్నారు కాబట్టి ఈవెన్ ఫర్ థింక్ ఇట్స్ అ సబ్జెక్ట్ దట్ ఈస్ వయబుల్ ఫర్ ఎటు వెళ్ళినా. అండ్ ఐ థింక్ అది మనం ఇప్పుడు ఈ న్యూ ఏజ్ స్పేస్లో ఈ జనరేషన్లో మనం పెరిగిన వాళ్ళం కాబట్టి వీఆర్ ఏబుల్ టు సీ స్టోరీస్ ఫ్రమ్ దిస్ జనరేషన్ ఇలా చెప్పగలుగుతున్నాం. సో మేబీ అది అడ్వాంటేజ్ ఏమో టు రైట్ థింగ్స్ దట్ ఆర్ viable for different languages avvu or different mediums avvu. And man exposure to so many different things in OTTs to you know internationally things, man span of how we are thinking and writing has changed. Yeah. So I think nenem kaadu evaraina kuda ippudu వచ్చే young writers or whoever's coming up next, they'll think how to put it 10 మంది ఇంకా 10 మంది వ్యూవర్షిప్ పెరిగే కథలే చెప్పగలగాలి రేపు. కానీ ఒకటి నాకు అర్థం కాదు అంటే, మన మలయాళం తీసుకున్నా, కొన్ని తమిళ సినిమాలు తీసుకున్నా, ఆ లిమిటెడ్ బడ్జెట్లోనే హ్యూమన్ ఎమోషన్స్ కానీ అన్నీ ఉండేలా చూస్తూ ఆ సినిమాలు చాలా బ్యూటిఫుల్ సినిమాస్ ఉన్నాయి. కానీ మన తెలుగుకి వచ్చేసరికి ఎందుకు ఫస్ట్ బడ్జెట్ ఎంత, ఎలా రిలీజ్ చేస్తారు, మన హీరోలు పర్టికులర్గా ఎంత బడ్జెట్లో చేస్తారు, ఎలా ప్రమోట్ చేస్తారు, ఫస్ట్ ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎందుకు? నేను ఇప్పుడెప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి నాకు అంత తెలియదు. బట్ మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అది. ఐ థింక్ మలయాళం ఇండస్ట్రీ చాలా సక్సెస్ఫుల్గా అది క్రాక్ చేశారు ఆ కోడ్. అది మనం ఇప్పుడు రైట్ నౌ వీఆర్ లుకింగ్ అప్ టు దేర్ స్టోరీస్ ఫర్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. జస్ట్ లైక్ హౌ బాలీవుడ్ ఈజ్ వాజ్ హియర్ లుకింగ్ ఫర్ కంటెంట్ సౌత్ నుంచి వస్తుంది అని ఒక స్పేస్లో వెళ్ళారు కదా. ఇప్పుడు నౌ దేర్ ఆల్సో కమింగ్ విత్ సచ్, ఇప్పుడు సయ్యారా బికాస్ సచ్ అ హ్యూజ్ హిట్ ఇన్ బాలీవుడ్. సో సమ్టైమ్స్ ఆ లెర్నింగ్ కర్వ్ అటు మారుతుంది. ఎవ్రీబడి ఒక టైం అంటూ ఉంటుంది అంతే. దాని మించి ఐ డోంట్ థింక్ ఒక్కరే రైనింగ్ స్పేస్లో ఎవడు ఉండడు. ఐఎమ్ షూర్ ఇప్పుడు తెలుగు నుంచి కూడా ఎంత స్ట్రాంగ్ కంటెంట్ అండ్ స్ట్రాంగ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అవుట్ సార్ విచ్ వర్ నాట్ దేర్ బిఫోర్. సో స్లోలీ ఇట్స్ కమింగ్ అవుట్ అంతే. మనకు కూడా డిఫరెంట్ స్పేసెస్, బడ్జెట్స్ మీరు అన్నట్టు ద బిగ్గర్ ద స్టార్ బిగ్గర్ బడ్జెట్స్ వెళ్తున్నాయి. అవన్నీ ఐ థింక్ ఓవర్ టైమ్ పీపుల్ విల్ ఫిగర్ ఇట్ అవుట్. నాకు తెలిసిన నాలెడ్జ్ ఈవెన్ మిడిల్ క్లాస్ హీరోస్ కూడా